హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక అలిఖ్య ద్వారా జీవని గురించి సునంద గుండె పగిలి నిజం తెలుసుకోబోతోంది. ఇక ఆనందిని ఆదిత్యను విడగొట్టాలనుకున్న సునందాని దగ్గరుండి ఆనంది ఆదిత్యను కలపబోతోంది. ఆనంది ఏ తప్పు చేయలేదని అలిఖ్య ద్వారా తెలుసుకున్న సునంద. అయితే మరీక ఇదంతా ఎలా జరగబోతోంది? అసలు ఏం జరిగింది? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు సింహాద్రి పద్మమ్మ వాళ్ళు ఇక పురుషోత్తం ద్వారా మళ్లీ ఆనంది ఆదిత్య కలవబోతున్నారని అలిఖ్య ఫోన్లో మాట్లాడడం విని తెలుసుకుంటారు. దాంతో చాలా సంతోషంగా సింహాద్రి అయితే పురుషోత్తాన్ని కలిసి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. సార్, ఎలాగైనా నా కూతుర్ని అల్లుడిని నువ్వే కలపాలి. ఇక వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని దగ్గర చెయ్యాలి. ఆ సునందగారిని ఎలాగైనా ఒప్పించాలి అని చెప్పి సింహాద్రి అయితే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. ఆనంది ఆదిత్యలు ఇంతకుముందే భార్యాభర్తలనే విషయం అప్పుడు ఈత పురుషోత్తం నాకు నిజం చెప్పకుండా సునంద ఆనంది మీదున్న కోపంతో ఇదంతా చేసిందా? ఎలాగైనా వాళ్ళిద్దర్నీ నేను కలుపుతాను. ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పును తెలుసుకుని సునంద కళ్ళు తెరిపిస్తాను అని చెప్పి ఇక సింహాద్రి మాటలు విని పురుషోత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, ఆనంది ఏ తప్పు చెయ్యలేదని నిరూపించడం కోసం. ఇక ఇదిలా ఉండగా ఇక ఆఫీస్లోనైతే ఎలాగైనా ఆదిత్యను దక్కించుకోవాలి. ఆదిని సొంతం చేసుకుంటేనే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. త్వరగా నేను ఆదిత్యను పెళ్లి చేసుకునే పనిలో ఉండాలి. లేకుంటే ఆ ఆనంది చాలా తెలివైనది. తొందరగా ఏదో ఒకటి చేసి ఇక తన భర్తను తను దక్కించుకుంటుంది. ఇక ఇప్పుడు సునంద అత్తయ్య అన్నట్టే ఇక పురుషోత్తంతో కలిసి మళ్లీ ఆదిత్యకు దగ్గర కావాలని చూస్తోంది అని చెప్పి ఊర్వశి అయితే ఇక ఒక పాపను తీసుకొచ్చి తనకు హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పి నాటకమాడుతుంది. కాని ఆ పాపకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కావాలని ఆదిత్య కానుండి డబ్బులు తీసుకోవడం కోసమే ఇదంతా చేస్తోందని ఆనంది గమనించేస్తోంది. ఇక అప్పుడే తను తప్పించుకోవడం కోసం హాస్పిటల్లో చేర్చేద్దామంటే ఊర్వశి అయితే లేదు, వాళ్ళమ్మనాన్నలు ఎప్పుడు హాస్పిటల్లో చేర్చమంటే అప్పుడు చేర్చుదాం, ఇప్పుడు తనను హాస్పిటల్లోకి తీసుకెళ్లొద్దని తప్పించుకుంటుంది. ఆనంది చేతిలో దొరికిపోతుంది. ఆ డబ్బును ఇక ఊర్వశి చేతికి పోకుండా ఆనంది కాపాడుతుంది ఆదిత్య నుండి. ఇక అప్పుడే ఇలా చేస్తుందా అని చెప్పి ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది ఊర్వశి. అయితే జీవనతో ఇలా అంటూ ఉంటుంది, చూడు జీవన, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. త్వరగా మీ బావగారు నా భర్త కావాలి. అప్పుడే ఇక మనిద్దరం కలిసి ఆనందిని ఏడిపించవచ్చు. నేను ఆ ఇంటి పెద్ద కోడల్నైతే ఇక నీకు చాలా ఛాన్సులు ఇస్తాను. ఇక మనం ఆస్తి మొత్తం నీ పేరు మీద నా పేరు మీదుగా రాయించుకుని ఇక సునందాని ఒక ఆట ఆడుకుందాం. సునందాతో ఇక మనం గేమ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక ఆఫీస్లో జీవన ఊర్వశి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకు జీవనను కలవడానికి అలిఖ్య వస్తుంది. ఏంటి జీవన, ప్రతిసారి ఈ ఊర్వశితో ఏదో మాట్లాడుతుంది, ఏం మాట్లాడవంటే నాకు చెప్పట్లేదు అని చెప్పి ఇక వాళ్ళిద్దరి మాటలు అలాగే పక్కనుండి వింటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, అవును, నువ్వు ఎలాగైనా మా బావగారిని సొంతం చేసుకుంటేనే ఆ ఆనందికి బుద్ధి వస్తుంది, లేకుంటే ఇక ఆనంది ఇంకా రెచ్చిపోతుంది. చూశావు కదా, పురుషోత్తంతో కలిసి మళ్లీ బావగారిని దక్కించుకోవాలని ఎలా ప్లాన్ వేసిందో. త్వరగా నువ్వు ఏం చేశావో తెలీదు. ఇక బావగారిని ప్రేమలో దించేసే నువ్వు బావగారు కలవడమే నాకు అత్తయ్యకు కావాలి అని చెప్పి జీవన అయితే ఊర్వశితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా జీవన కోసం వచ్చిన అలిఖ్య వింటూ ఉంటుంది. అప్పుడే ఇక అలిఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి జీవన, నన్నే ఇంత మోసం చేశావా? నమ్మకద్రోహం చేస్తావా? ఇక నమ్మిన నన్ను ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఇక ఊర్వశి కంటే ముందుగా ఇక నేను ఆదిత్యను దక్కించుకోవాలనుకున్నాను. అసలు ఆనంది కంటే ఫస్ట్ ఆదిత్య నావాడయ్యాడు. అలాంటిది ఆనంది పెళ్లి చేసుకుంది. తర్వాతైనా నేను ఆదిత్యను దక్కించుకోవాలనుకున్నాను. కాని ఇక ఆనంది నేను కాకుండా మళ్లీ ఊర్వశికే ఇక ఆదిత్యకు పెళ్లి చేయాలని చూస్తారా? నువ్వు మీ అత్తయ్య? ఇక నీ సంగతి ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఇక అసలు నిజం తెలుసుకున్న అలిఖ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవనమీద. ఇక అప్పుడే చాలా కోపంగా తన క్యాంటీన్కి వచ్చి కూర్చుంటుంది. ఇక ఇలా జీవన అయితే మళ్లీ అలిఖ్య దగ్గరికి వచ్చి, ఏంటి అలిఖ్య, ఈరోజు నా దగ్గరికి రాలేదేంటి? వచ్చి ఇక్కడే కూర్చున్నా ఒంటరిగా అని చెప్పి జీవన అంటూ ఉండగా, ఎవరికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది జీవన. ఇన్నాళ్లు నేను చాలా మోసపోయాను, ఈరోజు తెలుసుకున్నాను అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది అలిఖ్యతి. దాంతో జీవనకు ఏం అర్థం కాదు. ఏంటి అలిఖ్య, ఈరోజు నీ మాటల్లో ఏదో తేడా ఉంది. ఏం జరిగింది అసలు? ఏం జరిగింది చెప్పు అని చెప్పి అంటూ ఉండగా, ఏం జరిగిందేంటా? ఇక నువ్వు ఊర్వశితో మాట్లాడుతూ ఉండగా నేనంతా విన్నాను. ఊర్వకి ఆదిత్యకు పెళ్లి చేయాలని నువ్వు మీ అత్తయ్య చూస్తున్నారు కదూ అని చెప్పి అలిఖ్యతి అంటూ ఉంటుంది. అప్పుడే జీవన అయితే,
ఏంటి ఈ తింగరిది అంతా వినేసిందా? ఇక ఇప్పుడీ తింగరిది ఏం చేస్తుందో ఏమో అని చెప్పి జీవన అయితే చాలా భయపడుతూ, అది కాదు అలిక్య, నేను చెప్పేది విను అని చెప్పి మాట్లాడుతూ ఉండగా, ఇంక నువ్వు చెప్తే నేను వినను. నువ్వు నాకు చాలా మోసం చేశావు. నువ్వు మీ పెద్దమ్మ ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకాలను ఇప్పుడే నేను బయటపెడతాను. ఆనంది ముందు, మీ అత్తయ్య సునందా ముందు. అసలు తప్పు చేసిందే నువ్వు. కాని తప్పు చేయకపోయినా ఆనంది మీద నిందవేసి ఆనందిని ఆదిత్యను విడగొట్టారు. ఇక విడగొట్టిన వాళ్లని కలపకుండా మళ్లీ కొత్తగా నన్ను కాకుండా ఆదిత్యకు ఆ ఊర్వశినిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు. ఇంక నీ మాటలు నేను ఎలా నమ్ముతాను జీవనా? ఇప్పుడే వెళ్ళి మీ అత్తయ్యకు నిజం చెప్పేస్తాను అని చెప్పి ఇలా ఇక అలిక్య అయితే జీవనను బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, వద్దు అలిక్య, ప్లీజ్ అలిక్య, ఇదొక్కసారికి నన్ను క్షమించు. ఎలాగైనా ఇక నేను ఊర్వశిని దూరంగా పంపించేసి నీకు బావగారికి పెళ్లి చేస్తాను. ఆ ఊర్వశి డబ్బు కోసమే బావగారిని పెళ్లి చేసుకుంటుంది. నీలాగా తను ఆదిత్యను ప్రేమించలేదు కదా. మీది ఇక ఎప్పటిలావ్, కాని వీళ్లది మాత్రం డబ్బు కోసమే. డబ్బుకు కృతిపడే డబ్బు అవసరం కోసమే ఆదిత్యను పెళ్లి చేసుకుంటుంది. నేను ఎలాగైనా తనకు చెప్తాను కదా, తనకు డబ్బులిచ్చి పంపించేసి నిన్ను బావగారిని కలుపుతాను. నన్ను నమ్ము అని చెప్పి జీవన అయితే దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది. అయినా కూడా అలిక్యతి, లేదు, ఇన్నాళ్లు నేను ఆనందిని చాలా మోసం చేశాను. ఇక ఆనందిని నేను ఎంత మోసం చేసినా నన్ను ఏనాడూ కక్ష తీర్చుకోలేదు. అలాంటి ఆనందికి ఇక న్యాయం జరగాలి. ఇక తను తప్పు చెయ్యకపోయినా శిక్ష అనుభవిస్తుంది నీవల్ల. కాబట్టి నేను దగ్గరుండి ఇక ఆనంది ఆదిత్యను కలుపుతాను. సునందాకు నిజం చెప్తాను. ఎవరేం చెప్పినా నేను వినను అని చెప్పి చాలా కోపంగా అలకెత్తే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, ముందుగా ఈ అలెక్క సంగతి చూడాలి. ఇక దీన్నిప్పుడు ఎలా ఆపేది అని చెప్పి, ఇక దీన్ని చంపేస్తేనే పీడపోయేది. ఇక దీనివల్ల ఇప్పుడు నా గురించి నిజాలన్నీ బయటపడతాయేమో అని చెప్పి ఇక వెళ్ళిపోతున్న అలెక్య మీద అటాక్ చేయించాలని జీవన అయితే వెంటనే తన పెద్దమ్మ ఇందుమతికి కాల్ చేసి, పెద్దమ్మ, ఘోరం జరిగిపోయింది. ఆ అలెక్యకు నిజం తెలిసిపోయింది. ఊర్వశి బావగారిని పెళ్లి చేసుకోవడానికి ఆఫీస్లో అడుగుపెట్టిందని అది తెలుసుకుంది. ఇప్పుడు అత్తయ్యకు నిజం చెప్పడానికి అది బయల్దేరింది పెద్దమ్మ. ఏదో రకంగా నువ్వే ఇక దాన్ని ఆపాలి. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. లేకుంటే నీ గురించి నా గురించి నిజాలన్నీ బయట పెట్టేలా ఉంది. ఇక అది మంచిగా మారబోతోంది. ఆనందిని ఆదిత్యను కలుపుతానని అది నాతో సవాల్ చేసింది పెద్దమ్మ అని చెప్పి జీవన వెంటనే ఇందుమతికి కాల్ చేస్తుంది. దాంతో కాల్ లిఫ్ట్ చేసిన ఇందుమతి అయితే, సరే నేను చూసుకుంటాను దాని సంగతి. ఇప్పుడది ఆఫీస్ నుండి బయల్దేరింది కదా, నువ్వు కూడా దాన్ని ఫాలో అవుతూ వచ్చేసేయ్. ఇక మన రౌడీ గ్యాండ్ అక్కడే ఉంది. ఇక నిన్ను వెంటనే వాళ్లకు అలర్ట్ కమ్మని చెప్తాను. ఇక దాన్ని అటాక్ చేసేస్తారు. దీంతో ఇక దాని పని అయిపోతుంది. శ్రీనుగాడు భార్య ఇక ఉండదు అని చెప్పి ఇందుమతి అయితే అంటూ ఉంటుంది జీవనతో. సరే పెద్దమ్మ, త్వరగా కానివ్వు. అది మాత్రం సునందా దగ్గరికి వెళ్తే ఇక మన బండారాన్ని బయట పెట్టేస్తుంది. ఏదో రకంగా మనం బ్రతకాలంటే అది చావాలి అని చెప్పి జీవన అయితే ఇక ఇలా కాల్ కట్ చేస్తుంది. ఇక ఇలా ఇందుమతి వెంటనే రౌడీలకు కాల్ చేసి ఇక వస్తూ ఉన్న అలక్య మీద అటాక్ చేయండి అని చెప్పి అలక్య ఫోటో రౌడీలకు పంపించేస్తుంది. దాంతో రౌడీలైతే డబ్బు కోసం, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం, ఈ దారిలోనే వస్తూ ఉంది కదా అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటారు. అవును, ఆ దారిలోనే ఆఫీస్ నుండి సునందా ఇంటికి బయల్దేరింది. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. తన ప్రాణాలు మాత్రం మిగరకూడదు. తన ప్రాణాలుంటే ఇక నా ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఇక ఇలా అంటూ ఇక కాల్ కట్ చేస్తుంది. ఇక ఇందుమతి కూడా రౌడీలైతే వస్తూ ఉన్న అలక్య మీద అటాక్ చేసేస్తారు. ఈ అమ్మాయే ఇందుమతి మేడం గారు చెప్పింది, ఖచ్చితంగా ఈ అమ్మాయే కదరా అని చెప్పి ఇక ఇలా బైక్ క్యాబ్ బుక్ చేసుకుని వస్తూ ఉన్న అలక్య మీద రౌడీలైతే అటాక్ చేస్తారు. పక్కనుండి జీవన అంతా చూస్తూనే ఉంటుంది. నీకు నిజం తెలిసి సైలెంట్గా ఉండకుండా ఇక నువ్వు నిజాన్ని చెప్పడానికి బయల్దేరుతావా? నేను మా పెద్దమ్మ ఊరుకుంటామా? మా గురించి నిజం చెప్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి జీవన అయితే పక్కనుండి ఇలా కొట్టిస్తూ ఉంటుంది రౌడీలతో. అలక్యనైతే ఇక తనను కొట్టించేది ఖచ్చితంగా జీవనని అలక్యకు అర్థమవుతుంది. హెల్ప్ హెల్ప్ అని చెప్పి అలక్య ఆరుస్తూ ఉంటుంది. ఇంతలోనే అటుగా ఆనంది వస్తూ ఉంటుంది. అలక్యను రౌడీలు ఇలా కొట్టడం చూసి, ఎవర్రా మీరు, ఎవరు ఎందుకు కొడుతున్నారా అలక్యను అని చెప్పి రౌడీల నుండి వెంటనే ఇక ఆనంది సేవ్ చేస్తుంది అలక్యనైతే. అప్పుడే ఇక అలక్య అయితే, సారీ ఆనంది, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. కాని ఈ రోజు నా ప్రాణాలను కాపాడాలని దేవతవు నువ్వు. ఆ రోజు కూడా నువ్వు నా ప్రాణాలను కాపాడి ఉండకుండా ఉంటే నేను అసలు బ్రతికేదాన్నే కాదు. ఆ రోజు యాక్సిడెంట్ అయి పడి ఉన్న నన్ను కాపాడి హాస్పిటల్లోకి తీసుకెళ్లి ఇక నన్ను ఈరోజు ఇలా మనిషిగా నిలబెట్టావు. ఇక కాలులేని ఆదిత్యని పెళ్లి చేసుకొని తనను కూడా ఒక మనిషిలా నిలబెట్టావు. అలాంటి మాతృమూర్తివి నువ్వు.
కాని ఇక నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నేనిక నా పిచ్చితో ఇక ఆదిత్య మీద ఉన్న ప్రేమతో నిన్ను ఆదిత్యాను వెడగొట్టి నా ఆదిని నా సొంతం చేసుకోవాలని మూర్ఖత్వంతో ఆలోచించాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు ఆనంది. ఇక ఈ టైంలో కూడా నన్నొక శత్రువులా చూడకుండా ఒక మిత్రులా ఆదుకున్నావు, నా ప్రాణాలను కాపాడావు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ సారీ చెప్తూ ఉంటుంది అలిఖ్యతే ఆనందికి. అప్పుడే ఇక ఆనంది అయితే, ఏంటి అలిఖ్య అలా మాట్లాడతావు? నువ్వు నా ఫ్రెండ్ భార్యవు, శ్రీను భార్య. అంటే ఇక నువ్వు నాకు వేరు కాదు, ఇక నా ఫ్రెండ్ ఎంతో నువ్వు కూడా అంతే అని చెప్పి చాలా ప్రేమగా హక్ చేసుకుంటుంది. అప్పుడే అలిఖ్యతే జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఆనందికైతే. ఆనంది, ఇక చాలా మోసం జరిగిపోయింది. ఆ రోజు చైత్ర సీతల పెళ్లి అక్కడ జరుగుతుందని చెప్పింది. నువ్వు కాదు, జీవనే నీ పేరు చెప్పుకొని అదంతా చేసింది. ఇక మీ అత్తయ్యకి ఆ విషయం తెలియక నువ్వే తప్పు చేశావని నిన్ను దూరం పెట్టి నిన్ను ఆదిత్యాను విడగట్టింది. ఈ విషయమే నేను సునందా మేడంకి చెప్పడానికి బయల్దేరుతూ ఉండగా ఇప్పుడు జీవన నన్ను ఇలా అటాక్ చేయించింది ఆనంది అని చెప్పి అంటూ ఉంటుంది అలిఖ్యతే. ఆ మాటలు విని నిజం తెలుసుకున్న ఆనంది అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి అలిఖ్య, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉండగా, అవును ఆనంది, ఇన్నాళ్లు నేను ఇందుమతి జీవన మనిషిలా ఉన్నాను కాబట్టే వాళ్ల నిజస్వరూపాలు తెలుసుకున్నాను. ఇక వాళ్లంటే ఏంటో తెలుసుకున్నాను కాబట్టే నీకు నిజం చెప్తున్నాను. ఇక నేను అబద్ధం ఎందుకు చెప్తాను వాళ్ల గురించి? ఇక నిజాన్ని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అబద్ధాన్ని నిజం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు అని చెప్పి ఇలా ఇక నిజం లేతే బయట పెట్టేస్తూ ఉంటుంది అలిఖ్యతే ముందుగా ఆనంది ముందు. అప్పుడే ఇక ఆనంది అయితే, ఈ నిజం నేను చెప్పినా కూడా మా అత్తయ్య సునంద గారు నమ్మరు, సరైన సాక్ష్యం ఇక సంపాదించాలి, అప్పుడుగాని నమ్ముతారు అని చెప్పి ఆనంది అనడంతో ఆ సాక్ష్యం కూడా నేను తీసుకెళ్తున్నాను. ఇక ఊర్వశి ఇక ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి మీ అత్తయ్య సునంద జీవన ప్లాన్ చేస్తున్నారు. ఇక నన్ను కాదని నిన్ను కాదని ఆదిత్య ఊర్వశిని ఎలా పెళ్లి చేసుకుంటాడో? ఇక పెళ్లైన భార్య పక్కనే ఉంది. అలాంటప్పుడు ఇక మరో పెళ్లి చేసి ఇక ఊర్వశిని భార్యను చెయ్యాలనుకుంటారా ఈ జీవన సునంద? సునందాకు నిజం తెలియక ఇలాంటి పని చేస్తుంది. కాని అసలు నిజమేంటో మీ అత్తయ్య సునందాకు తెలిస్తే జీవనను క్షమించదు, నిన్ను ఆదిత్య గారిని తప్పకుండా కలుపుతుంది. అందరికీ కావలసింది మీరిద్దరూ కలవడమే. అందుకే నేను ఇక నుండి మంచిగా మారిపోయి మీ ఇద్దరినీ కలిపి శ్రీనుతో నేను కూడా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది అలిఖ్యతే. దాంతో ఆనంది చాలా సంతోషిస్తూ ఉంటుంది. సరే అలిఖ్య, నువ్వు ఎలా నిరూపిస్తావో అలా నిరూపించు, నన్ను ఆదిత్యను కలిపితే అంతకంటే అదృష్టం ఇంకేమీ లేదు నాకు అని చెప్పి ఆనంది అయితే ఇక తన రూమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక అక్కడే చాటుగా దాచుకున్న జీవనను అలిఖ్య చూసేస్తుంది. ఏంటి జీవన, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? నడు మర్యాదగా మీ అత్తయ్య సునంద దగ్గరికి వస్తావా? ఇక నన్నే జుట్టు పట్టుకుని తీసుకెళ్లమంటావా అని చెప్పి అంటూ ఉండగా జీవన అయితే, వద్దు అలిఖ్య, ప్లీజ్ అలిఖ్య, ఇన్నాళ్లు నువ్వు నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్సం. ఫ్రెండ్స్ మర్చిపోయావా? ఇప్పుడిక నా గురించి నిజం బయటపెట్టి నా పరువు తీసి నన్నందరి ముందు చిలికన చేస్తావా? ఈ ఒక్కసారికి క్షమించలేక అని చెప్పి అంటూ ఉండగా, లేదు, నిన్ను క్షమించేది లేదు. ఇక నువ్వు నా ప్రాణాలను తీయాలనుకున్నావు. ఆనంది లేకపోతే ఈరోజు నేను బ్రతికేదాన్నే కాదు. ఇక నువ్వు మీ పెద్దమ్మ కలిసి రౌడీలు పెట్టి అపాక్ చేస్తారా? పద అని చెప్పి ఇక ఇలా జీవన జుట్టు పట్టుకొని సరైన సాక్ష్యం తన సెల్లో తీసుకొని ఇక అలిఖ్య అయితే సునంద ఇంటికి బయలుదేరుతుంది. సునంద అయితే, ఏంటి అలిఖ్య, జీవనను అలా లాక్కొస్తోంది అని చెప్పి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలిఖ్య అయితే, సునంద మేడం గారు, మీకు తెలియాల్సిన నిజం ఒకటి ఉంది. ఇక మీరు మీ అబ్బాయికి ఊర్వశికి పెళ్లి చేయాలనుకుంటున్నారని నాకు తెలిసిపోయింది జీవన ఊర్వశి మాటల ద్వారా. అందుకే అసలు తప్పు ఎవరిది, తప్పు ఎవరు చేశారనేది మీకు తెలియడం కోసమే ఈ జీవనని ఇలా జుట్టు పట్టుకుని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది. ఇక అలిఖ్య అయితే, దాంతో ఇక సునంద అయితే, ఏంటి అలిఖ్య మాటలు, జీవన తప్పు చేయడమేంటి, జీవన తప్పు చేసిన మనిషిలా అలా తీసుకొస్తున్నావు అని చెప్పి అంటూ ఉండగా, ఆ రోజు మీ ఇంటి పరువు తీసింది, జడ్జి గారింటి పరువు తీసింది ఆనంది కాదు, ఈ జీవన ఫోన్ చేసి లోకల్ టీవీ వాళ్లకు చెప్పింది. ఇక ఆనంది అని మీరు ఆనందిని దూరం పెడుతున్నారు కదా, ఇదంతా ప్లాన్ ప్రకారం చేసింది ఈ జీవని. ఇదిగో చూడండి లోకల్ టీవీ వాళ్లకు తను ఫోన్ చేసినట్టు నా దగ్గర ఒక సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి జీవన మొబైల్లో ఉన్న ఇక ఫోన్ నెంబర్ని, ఆ ఫోన్ మాట్లాడడం వీడియోను తన మొబైల్లో పెట్టుకుంటుంది సేఫ్గా. ఇక అలిఖ్య అది తీసుకొచ్చి సునందాకు చూపిస్తుంది. అది చూసిన సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది నిజం తెలుసుకొని. ఏంటి జీవన, ఇదంతా నువ్వు చేసి ఆనంది మీద తప్పెందుకు నెట్టావు అని చెప్పి గట్టిగా జీవన చెంప పగలగొట్టి అంటూ ఉంటుంది సునంద అయితే. దాంతో అది కాదు అత్తయ్య,
నన్ను క్షమించండి అత్తయ్య. ఇక ఆనందిని ఇంటికి దూరం చేయడం కోసమే నేనిదంతా చేశాను. ఆనంది అంటే నాకు చిన్నప్పటినుండి ఇష్టం లేదు. ఎప్పుడు కూడా అది నాకు ఇక ఇలా వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే మళ్ళీ అత్తారింట్లో కూడా నాకు తోడికోడలిగా వచ్చి ఇక నాకు అస్సలు ఇష్టం లేదు తనకు తోడికోడలిగా రావడం. అందుకే నేనిదంతా చేశాను అని చెప్పి ఆనంది మీద ఉన్న కోపంతోనే చేశానని జీవన చెప్పడంతో ఇక సునంద అయితే, ఆనంది అంటే ఎందుకు నీకంత కోపం? ఆనంది ముందుగా ఇంటి కోడలయ్యింది, తర్వాత నువ్వయ్యావు. అంతేకాని నీకు తోటికోడలిగా ఆనంది రాలేదు. ఆనందికి తోటికోడలిగానే నువ్వొచ్చావు. అది మర్చిపోయావా? ఆనందిలాంటి మంచి అమ్మాయి ఇంటి కోడలిగా వచ్చిందని నేను చాలా సంతోషించాను. కానీ ఇక తప్పు చేసిందని చెప్పి అంతకంటే ఎక్కువగా తనను శిక్షించాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆనంది విషయంలో, నిజమేంటో తెలుసుకోకుండా అని చెప్పి ఈ రోజైతే జీవన చంపపగలకొట్టి జీవనను ఇంట్లో నుంచి గెంటేసి తప్పు చేసింది జీవన అని తెలుసుకొని సునంద అయితే పశ్చాత్తాపపడుతూ ఉంటుంది ఆనంది విషయంలో. అప్పుడే ఇక ఆనంది దగ్గరికొచ్చి, అమ్మ ఆనంది, ఇక నువ్వు మన ఇంటికి రావచ్చమ్మా. నువ్వే తప్పు చేయలేదని అలిఖ్య నిరూపించిందమ్మా. నిన్ను ఆదిత్యను కలపడానికి ఇక అలిఖ్య నిజాన్ని బయటపెట్టింది. ఇక మీ ఇద్దరిని విడగొట్టాలనుకున్న అలిఖ్యని మీ ఇద్దరిని కలిపింది. ఇక నేను ఊర్వశిని ఆదిత్యను పెళ్లి చేయాలనుకున్నాను, కాని నేను చాలా పెద్ద తప్పు చేశానని అర్థమైందమ్మా. ఎవరూ ఎలాంటివాళ్లా తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇక ఇలా సారీ చెప్తూ సునంద అయితే దగ్గరుండి ఆనందిని ఇక ఇలా తీసుకొస్తూ ఉంటుంది ఇంటికైతే. ఆనందిని ఆదిత్యని ఇద్దరినీ జంటగా తీసుకొస్తూ ఉంటుంది. ఇక జీవనకైతే అలీఖ్య ఇలా పెద్ద షాక్ ఇవ్వబోతుంది. జీవనను సునంద ఇంట్లోంచి గెంటెయ్యబోతుంది. మరిక ఇప్పుడు జీవన పరిస్థితి ఏం కాబోతుంది? మరిక అలీఖ్య ఊర్వశి గురించి ఇక ఇలా నిజం తెలుసుకుంటే ఇలానే చేయబోతుందా అనేది చూడాలి. ఖచ్చితంగా అలీఖ్య అయితే ఆనందికి ఇక ఇలా మేలు చేస్తుంది, న్యాయం చేస్తుంది. ఆనంది ఆదిత్యను కలిపి అలీఖ్య సునందకు నిజం తెలిసేలా చేసిన అలీఖ్య అనిపిస్తుంది. చూద్దాం మరి ఇలానే జరగబోతుందా? మరిక ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.